ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో కురువల ఆరాధ్య దైవమైన శ్రీ భక్త కనకదాస విగ్రహాన్ని కొందరు రాజకీయ స్వార్థం ఆధిపత్యం కోసం తొలగించేందుకు హైకోర్టు ద్వారా అనుమతులు తీసుకురావడం సరికాదని మనేకుర్తి గ్రామ మాజీ సర్పంచ్ రంగస్వామి మాజీ సింగిల్ విండో చైర్మన్ నాగేంద్ర అన్నారు. బుధవారం ఆలూరు మండలంలోని మనేకుర్తి గ్రామంలో గ్రామస్తులకు కురవ సంఘం నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామంలో అందరి ఆమోదంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. విగ్రహ ఏర్పాటుపై గ్రామానికి చెందిన కొందరు విగ్రహం తొలగించాలని హైకోర్టు ద్వారా స్టే తీసుకొచ్చి విగ్రహ తొలగింపుపై అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. హైకోర్టు ఆదేశాలు గౌరవిస్తున్నామని, అయితే విగ్రహ తొలగింపుపై స్టే తీసుకువస్తామన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగా జాతీయ రహదారి ఆర్ఎండ్బి రహదారికి ఇబ్బంది కలిగితే స్వచ్ఛందంగా విగ్రహాన్ని తొలగిస్తామని, ఈ విషయంపై హైకోర్టు పునరాలోచించి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విగ్రహ తొలగింపు ఉత్తర్వులపై కోర్టు ద్వారా రద్దు చేయించాలని విన్నవించారు. సమావేశంలో గ్రామ నాయకులు చాకలి గోపాల్, దేవేంద్ర, నరసింహప్ప, అయ్యాలి సౌరప్ప, అలాగే గజ్జి ముఖన్న, నల్లబాది దేవేంద్ర, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ ఎందుకంటే మాకు ఇక్కడ కనకదాసి విగ్రహం, నా పేరు హరిజన సౌరప్ప, ఇక్కడ కనకదాసి పెట్టిన దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దేవుని పెట్టినారు, దేవుని అందరూ ఒకటే అని మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను బేగార్ రంగస్వామి, నేను 2006లో మాజీ సర్పంచ్. నేను సర్పంచ్ అయినప్పుడే ఈ పార్క్ అంతా, ఈ బండ్లు ఇవన్నీ క్లీన్ చేసిండేది, అంత బాగా చేసినానంతా. మాకేం ఎలాంటి ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. మాకే మన కనకదాస్ స్వామిది, ఎవరైనా దేవురైనా ఒకటే కదా, మాకేమే ఇబ్బంది ఏం లేదు పెట్టుకుంటే. కానీ దేవేంద్ర సర్పంచ్ కొల్లమ్మ గారు కొడుకు దేవేంద్ర. మేము కనకదాస విగ్రహం కూర్చోబెట్టడానికి రాజశేఖర అడ్డం పడి ఒక సూరి, నాగరాజు, కృష్ణ, వీళ్ళు నలుగురు తప్పితే ఎవరికి ప్రాబ్లం లేదు. గాంధీ తాత ఉంది, ఓహెచ్ఆర్ ఉంది, ఇవన్నీ ప్రాబ్లం లేక ఆ కనకదాసి విషయం ఒకటే ఎందుకు ప్రాబ్లం అని అడుగుతున్నాం మేము. అందుకోసమే మా కనకదాసి విగ్రహం ఇక్కడనే కూర్చోబెట్టాలని కోర్టుని అడుగుతున్నాం మేము. నా పేరు గుడి నాగేంద్ర, మా మనేకుర్తి గ్రామము. మనేకుర్తి గ్రామంలోన ఇక్కడ కనకదాసు విగ్రహం కూర్చోబెట్టడం వల్ల మనకందరికీ, మన కురువ సామాజిక వర్గాలందరికీ, మిగతా కులాలందరికీ సంతోషంగా ఉండదు. కానీ మిగతా కొంతమంది ఒక 4-5 మంది దురుద్దేశంతోన రాజకీయం చేస్తున్నారు దీంట్లో. ఇది రాజకీయం చేయకూడదు. దేవుని విషయంలోన అందరూ కలిసికట్టుగా దేవుణ్ణి కూర్చోబెట్టేదానికి సహకరించాల. దాన్ని కాదని కోర్టుకు వెళ్ళడము, కోర్టులో స్టే తేవడము ఇది మంచి పద్ధతి కాదు. కానీ వాళ్ళు పెద్ద మనుషులు కూడా తెలుసుకోవాలా. ఇంతకుముందు మేము కూడా పెద్దలై ఊర్లో గ్రామంలోన అందరూ కలుపుకొని ఇక్కడ గాంధీ విగ్రహం కూర్చోబెట్టినాము. అప్పుడు కూడా మన గ్రామంలోన అందరూ కలిసికట్టుగా సహకరించారు. ఈ దేవుణ్ణి, మన కులదైవాన్ని కూర్చోబెట్టినప్పుడు ఎందుకు ద్వేషం ఉంది? ఇది కాదు రాజకీయం. ఎందుకు? నేను సర్పంచ్ ఓడిపోయినాను, సర్పంచ్ గెలిచినాడు, ఆ సర్పంచ్ గెలిచిన సర్పంచ్ని ఏ పని జరగకుండా నేను అడ్డుపడుతున్నానని చెప్తున్నాడు. కానీ ఆయన సర్పంచ్ గెలిచిన దానికో ఆయన ఉద్దేశం ఏముంది? నేను ఓడిపోయినాను, ఆయన సర్పంచ్ గెలిచిన సర్పంచ్ని ఏ పని జరగకుండా ఆపేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మనము పై అధికారులకి, తర్వాత ఇక్కడుండే మన ఎంఆర్ఓ గారికి కానీ అందరికీ విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ పెట్టిన విగ్రహము తొలగించుకోకూడదని మేమందరూ కోరుకుంటున్నాం. నా పేరు కే అయ్యాళప్ప, మాది మనేకుర్తి గ్రామము. ఇక్కడ మనేకుర్తి గ్రామంలో గత 2013లో మాజీ సర్పంచ్ అయిన ఒక పెద్ద మనిషి గాంధీ విగ్రహాన్ని గ్రామ ప్రజల సహకారంతో మరియు గ్రామ ప్రజల చందాతో, డబ్బులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని పక్కన వాళ్ళ అమ్మ నాన్న ఫోటోతో సహా శిలాపార్కం చేసుకున్నారు. దాని పక్కన బస్ స్టాండ్ ఉంది, వాటర్ సంప్ ఉంది. దాని పక్కన శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ విగ్రహం ఏర్పాటు చేసుకున్న అందరితో మాట్లాడి సంప్రదింపులు చేసినాము. కానీ వాళ్ళ దురుద్దేశంతో మధ్యలో ఆపేసి దీన్ని ఆపాలని కొంతమంది ప్రయత్నించినారు, పెద్దలు 4 కలిసి. అంతే తప్పితే అందరూ, అన్ని కులాల, అన్ని మతాల వారితో కలిసి మమేకమై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని ఓర్వలేక మన పెద్ద మనిషి ఈ గ్రామంలో మనకు అధికారులని, ఎంఆర్ఓల పైన కానీ, ఆర్ఎండ్బి ఏఈ పైన కానీ వాళ్ళ మీద ఇబ్బంది పెట్టి విగ్రహాన్ని పెరకాలని చూసినాడు. కోర్టుకు స్టేటస్కో తెచ్చినాడు.
దాన్ని కూడా మేము శిరసావహించి కోర్టు ఉత్తర్వులను పరిగణన తీసుకొని విగ్రహం NH-కి NH 167కి ఎలాంటి ఇబ్బంది, రోడ్డు వెడల్పు భాగంగా ఇబ్బంది వస్తే అన్నిటితో పాటు సంపు, గాంధీ విగ్రహము, కనకదాసు విగ్రహము పోతే అట్లా పోవడానికి మేము కూడా అంతా గ్రామ ప్రజలు మరియు గ్రామ సర్పంచ్ తీర్మానం చేసి 150 మందితో సంతకం చేసి ఆలూరు MRO సార్కి లెటర్ ఇచ్చినాము. వాళ్ళు కూడా చెప్పినాము. అది అయిపోయిన తర్వాత మళ్ళా కోర్టుకు పెట్టినాడు ఆయన. మేము కూడా కోర్టుకి వెళ్ళి దాన్ని స్టే ఆపి కొన్ని మన గ్రామ కనకదాసు దేవుని విగ్రహం పైన పునరాలోచించి పై అధికారులు దృష్టిలో ఉంచుకొని విగ్రహాన్ని పెరగకుండా పునరాలోచించాలని నా యొక్క మనవి. ఈ కనకదాస పెట్టింది ఇబ్బంది ఎవరికి ఇబ్బంది లేదు, అంతే. అందరూ ఏకమై పెట్టినాము, అంతే. మళ్ళీ ఇప్పుడు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఆయన ఊర్లో పెద్ద మనిషి. అంతా చెప్తారు కానీ ఏమే కోర్టు అంటారు. మరి ఆ చేను ఏంటికి ఎత్తిస్తారు? మరి అది చెప్పండి. సబ్జెక్ట్ ಹೇಳ್ಬೇಕಾದ್ದು ಅದು. దాన్ని ఏంటికి ఎత్తిస్తారు? అది కోర్టులో పడిందే కదా, దాన్ని ఏంటికి ఎత్తిస్తారు చెప్పండి. అది చెప్పండి నాకు. అయ్యే భూమిది, అంతే.